అందరికీ నమస్కారం అండి. మనం సంక్షిప్త శ్రీమద్దేవి భాగవతం చదువుకుంటున్నాము. అందులో 6వ అధ్యాయం వరకు పూర్తి చేసుకున్నాము ముందు ఎపిసోడ్‌లో. ఇవాళ 7, 8 చదువుకుందాం. కౌరవ పాండవుల సంక్షిప్త ఇతిహాసము. యుద్ధమునందు ఇంచుమించు అందరును సంహరింపబడుట, శ్రీ భువనేశ్వరి కృప వలన గాంధారి, కుంతి, ఉత్తర మొదలగు వారికి మృతులైన బంధువుల దర్శనము, భగవానులగు శ్రీకృష్ణ బలరాములు అదృశ్యులగుట, పాండవులు హిమాలయమును ప్రవేశించుట, పరీక్షిత్తుకు రాజ్యము లభించుట, బ్రాహ్మణ కుమారుని శాపం. సూతుడు నుడివెను. ఆదరణీయురాలగు ద్రౌపది పాండవుల 5గురుకు భార్య అయ్యెను. ఆమె పతివ్రత. ఆ 5గురు పాండవుల వలన ద్రౌపదికి 5గురు కుమారులు కలిగిరి. బాలకులందరూ మిగుల చక్కనివారు. సుభద్రకు అర్జునునితో వివాహము జరిగెను. ఆమె భగవంతుడగు శ్రీకృష్ణుని చెల్లెలు. కళ్యాణి అగు సుభద్రను అర్జునుడు భగవంతుడగు శ్రీకృష్ణుని అనుమతితో అపహరించి తీసుకొని వచ్చెను. సుభద్రకు మహావీరుడగు అభిమన్యుడు జన్మించెను. ఆ పరాక్రమశాలి అగు బాలకుడు సమరాంగణమున వీరగతిని పొందెను. ద్రౌపది యొక్క 5గురు కుమారులు క్రూరముగా చంపబడిరి. రాజగు విరాటుని కుమార్తెయగు ఉత్తరతో అభిమన్యునకు వివాహమయ్యెను. ఆమె సాటిలేని సౌందర్యవతి. వంశము అంతరించుచుండెను. ఆమె ఒక పుత్రుని కనెను. అతడు అగ్నిబాణముచే విగత ప్రాణుడయ్యెను. స్వయముగా శ్రీకృష్ణుడే ఉత్తర యొక్క బాలకుని రక్షించెను. అశ్వత్థామ అగ్నిబాణముతో ఆ శిశువు కాల్చబడి ఉండెను. భగవంతుడు స్వయముగా తన అద్భుత శక్తితో శిశువును రక్షించెను. వంశము సమాప్తమగు తరి ఆ పుత్రుడు జన్మించెను. అందువలన శ్రేష్ఠుడగు ఆ బాలుడు ఈ లోకంలో పరీక్షిత్తు అను పేరుతో ప్రసిద్ధి చెందెను. పుత్రులందరూ మరణించగా ధృతరాష్ట్రుని దుఃఖమునకు హద్దులు లేకుండెను. ఆయన పాండవుల రాజ్యమునందు కాలము గడుపుచుండెను. భీముని వాగ్బాణములచే ధృతరాష్ట్రుని మనసు బాధపడుచుండెను. అట్లే గాంధారి కూడా పుత్రశోకమున కుమిలిపోవుచుండెను. యుధిష్ఠిరుడు రాత్రింబవళ్ళు వారిరువురి సేవయందు నిమగ్నుడై ఉండెను. ధృతరాష్ట్రునకు నచ్చజెబుతూ ఓదార్చుట విదురుని విధి అయ్యెను. యుధిష్ఠిరుని అనుమతితో ధర్మాత్ముడగు అర్జునుడు కూడా తన సోదరునితో కలిసి ధృతరాష్ట్రునకు సేవ చేయుచుండెను. పుత్రుల మరణము వలన కలుగు వారి దుఃఖము ఉపశమింపవలయుననే అతని ఉద్దేశ్యము. కాని భీముని క్రోధాగ్ని చల్లారలేదు. ఏదో ఒక విధముగా ధృతరాష్ట్రుడు బాధపడినట్లు భీముడు తన వాగ్బాణములచే బాధించుచుండెను. ఈ అంధుడు మిగుల దుష్టుడు. నేను వీని పుత్రులందరినీ సంహరించితిని. దుశ్శాసనుని వక్షస్థలమును చీల్చి నెత్తురును కూడా త్రాగితిని. ఇప్పుడు ఈ లజ్జావిహీనుడగు గుడ్డివానికి మేము ఇచ్చు భోజనమే ఆధారమైనది అని భీముడు ప్రతిదినము మిగుల కపట వచనములతో ధృతరాష్ట్రుని నొప్పించుచుండెను. ఈ భీముడు మిక్కిలి మూర్ఖుడు అని పలుకుచు ధర్మాత్ముడగు అర్జునుడు ధృతరాష్ట్రుని ఓదార్చుచుండెను. ధృతరాష్ట్రుడు 18 సంవత్సరములు అచటనే ఉండి కష్టప్రదమగు జీవితమును గడిపెను. వనమునకు వెళ్ళదమని అర్జునునితో చెప్పెను. యుధిష్ఠిరునితో కొంత ధనము కావాలనని అడిగెను. నేనిప్పుడు మరణించిన నా కుమారులకు విధిపూర్వకముగా పిండదానాది కార్యములు నిర్వహింపవలెను. భీముడు నా కుమారులకు తప్ప మరణించిన వారికందరుకును శ్రాద్ధకర్మలు చేసెను. నీవు కొంత ధనమిచ్చినచో నేను నా కుమారులకు ఊర్ధ్వగతులు కలుగుటకు అవసరమైన విధులను నిర్వహించెదను. శేష జీవితమును వినియోగించి దివ్య ఫలమునొసగు తపమునరించుటకు వనమునకు వెళ్ళెదను అనన్నారు. ధర్మనందనుడగు యుధిష్ఠిరుడు పుణ్యపురుషుడు. వారికిని విదురుకును సంభాషణ జరిగెను. ధనమును అభిలషించు ధృతరాష్ట్రునకు ధనము నొసగవలనని వారు నిర్ణయించిరి. తదుపరి యుధిష్ఠిరుడు తన సోదరులందరినీ పిలిపించి వారితో నుడివెను. భాగ్యశాలులారా, ధృతరాష్ట్రుడు తండ్రితో సమానుడు. ఇతడు శ్రాద్ధము చేయవలనని కోరుచున్నాడు. అతనికి నేను ధనము నొసగెదను. పరమ తేజస్వి అగు యుధిష్ఠిరుడు అందరి సోదరుల్లో పెద్దవాడు. పట్టుదలతో కూడిన అతని వచనములను విని భీముని క్రోధాగ్ని ప్రజ్వరిల్లెను. భీముడు కటువచనములతో దుర్యోధనాదుల హితార్థము ధృతరాష్ట్రునకు ధనము నొసగుటకు విరోధించెను. అప్పుడతడు అచటి నుంచి వెళ్ళిపోయెను.
అర్జునుడు, నకులుడు, సహదేవుడు ముగ్గురు సోదరులును యుధిష్ఠిరుని సమర్థించిరి. అప్పుడు యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రునకు కావలసినంత ధనము నసగెను. అంబికానందనుడగు ధృతరాష్ట్రుడు పుత్రులకు శ్రాద్ధాది కర్మలను నిర్వహించి బ్రాహ్మణులకు భూరి దక్షిణలు నొసగెను. ఊర్ధ్వదైహిక కర్మలని వనరించిన తరువాత వారు వనములకెగిరి. గాంధారి, కుంతి, విదురులు అతనిని అనుసరించిరి. మహామతియగు ధృతరాష్ట్రుడు వనమునకు వెళ్ళునప్పుడు వారికి సహకరించుటకు సంజయుడు కూడా వారి వెంట వెళ్ళెను. పుత్రులు అంగీకరించకపోయినను వారి మాటలను వినకుండా ధర్మశీలయగు కుంతి ధృతరాష్ట్రాదులతో వనమునకు వెళ్ళెను. భీమసేనుడు ఇతర వీరులతో కలిసి వారిని గంగా తీరమునకు చేర్చి విలపించుచు తిరిగి హస్తనాపురమునకు వచ్చిరి. గంగా తీరమునకు వెళ్ళి ధృతరాష్ట్రాది సజ్జనులు ఒక సుందరమగు ఆశ్రమమును నిర్మించిరి. దానిని ఎండుగడ్డి చేత కప్పివేసిరి. మనసును ఇంద్రియములను వశపరుచుకొని వారు అచటనే తపమాచరించసాగిరి. తపోజీవనమును గడుపుచు 6 సంవత్సరములు గడువగా యుధిష్ఠిరుడు దుఃఖపడుచు తన సోదరులతో పలికెను. నేను స్వప్నమునందు తల్లి కుంతిని చూచితిని. ఆమె వనములోనున్నది. ఆమె శరీరము దుర్బలముగా నుండెను. ఆ తల్లులను తండ్రులను దర్శించుటకు అచటకు వెళ్ళవలనని నా మనసు అభిలషించుచున్నది. మహాత్ముడగు విదురుని సర్వజ్ఞాన సంపన్నుడగు సంజయుని దర్శింపవలనని అనిపించుచున్నది. మీకందరకు ఇష్టమైనచో మనమందరము కలిసి అచటకు వెళ్ళెదము. యుధిష్ఠిరుని వచనములను విని సోదరులందరూ సుభద్ర, ద్రౌపది, విరాట రాజకుమార్తె ఉత్తర అనేకులగు పురజనులు అందరును అచటకు బయలుదేరిరి. వృద్ధులగు తల్లిదండ్రులను చూచుటకు అందరును ఉబలాటపడుచుండిరి. శతయూపాశ్రమమును చేరి వారందరినీ కలిసిరి. కాని విదురుడు కనిపించలేదు. అప్పుడు యుధిష్ఠిరుడు, మహారాజా, ధీమంతుడగు విదురుడెక్కడా అని ధృతరాష్ట్రుడిని అడిగెను. ధృతరాష్ట్రుడు నుడివెను, విదురుడు గొప్ప త్యాగపురుషుడు. ఆయనకు మనసులో ఏ విధమైన కోరికయునూ లేదు. తన దగ్గర ఏమీయునూ ఉంచుకొనడు. ఏదైనా గుహలో కూర్చుని సనాతనుడగు శ్రీహరిని ధ్యానించుచుండవచ్చును అని చెప్పారు. మరునాడు యుధిష్ఠిరుడు గంగా తీరమున విహరించుచుండెను. ఏకాంతమును కూర్చుని తపమునరించుకొనుచుండిన విదురుణ్ణి చూచెను. శరీరము మిగుల బలహీనమై ఉండెను. ఆయనను చూచి యుధిష్ఠిరుడు, నేను యుధిష్ఠిరుడను, మీ చరణకమలమునకు ప్రణమిల్లుచున్నాను అని పలికెను. ఆయన ఎదుట నిలిచెను. విదురునకు ఆ శబ్దము వినపడు లోపలనే పుణ్యాత్ముడగు విదురుడు మట్టిలో కలిసి ఉండెను. ఏమీయూ మాట్లాడలేదు. ఒక్క క్షణము తర్వాత అతని ముఖము నుండి ఒక అద్భుత దివ్య తేజము వెలువడి యుధిష్ఠిరుని యందు కలిసిపోయెను. వారు ఇరువును ధర్మము యొక్క అంశము నుండి ఉద్భవించిన వారు గనుక ఒకరిలో ఒకరు కలిసిపోయిరి. ఇట్లు విదురుని పాంచభౌతిక శరీరము శాంతించెను. యుధిష్ఠిరుడు మిగుల దుఃఖితుడయ్యెను. మృత శరీరమును దహనము చేయుటకు తగిన ఏర్పాట్లును చేసిరి. ఇంతలో స్పష్టముగా వినపడుచు ఆకాశవాణి ఇట్లు నుడివెను, రాజా, మీ విదురుడు మిగుల త్యాగి. ఇతనికి దహన సంస్కారములు చేయరాదు. మీరు స్వేచ్ఛగా వదిలి వెళ్ళిపోండు. ఆకాశవాణిని విని వారందరూ గంగానదీ జలములయందు స్నానమాచరించిరి. ధృతరాష్ట్రుని సమీపించి జరిగినదంతయు ఆయనకు వినిపించిరి. ఆ సమయమున పంచపాండవులతో సహా అనేక నాగరికులు ఆ ఆశ్రమమున ఉండిరి. సత్యవతి నందనుడగు వ్యాసుడు, నారదుడు, అనేకులు మహాత్ములగు మునీంద్రులు ధర్మనందనుని కలియుటకు అచటకు వచ్చిరి. అప్పుడు కుంతీదేవి శుభదర్శనుడగు వ్యాసునితో పలికెను, ద్వైపాయన, నేను నా కుమారుడగు కర్ణుని పుట్టినప్పుడు చూసి తిని. ఓకే, క్షమించాలి. ద్వైపాయన, నేను నా కుమారుడగు కర్ణుని పుట్టినప్పుడు చూసి తిని. తపోధన, నా మనస్సు మిగుల దుఃఖముతోనున్నది. మీరొకసారి కర్ణుని నా సమక్షమును దయచేసి ఉంచుడు. మహాత్మా, మీరు అన్నిటికిని సమర్థులు. ప్రభు, నా మనోరథమును నెరవేర్చుడు. అప్పుడు గాంధారి పలికెను, మునీంద్ర, నా కుమారులు సమరాంగణమునకు వెళ్ళిరి. కనులారా నేను వారిని చూచుకొనలేకపోతిని. మునీంద్ర, ఒకసారి నా కుమారులను చూచు భాగ్యమును నాకు కల్పింపుము అని గాంధారి పలికిందనమాట.
సుభద్ర ఇట్లు ప్రార్థించెను. అభిమన్యుడు గొప్ప ప్రతాపశాలియగు వీరుడు. నేను ప్రాణముల కంటే అధికముగా అతనిని ప్రేమించితిని. తపోధన సకల జ్ఞాన సంపన్నులు. నేను నేను నా కుమారుని చూడవలనని ప్రబల ఇచ్ఛను కలిగి ఉన్నాను. దయచేసి అతనిని నా ఎదుట సాక్షాత్కరింపజేయుడు అని. సూతుడు నుడివెను. ఈ వచనములు అన్నిటినీ విని సత్యవతీ నందనుడగు వ్యాసుడు ప్రాణాయామమునర్చి భగవతి జగదంబికను ధ్యానించెను. సాయంకాల సమయమున గంగానదీ తీరమున మునివరుడగు వ్యాసుడు యుధిష్ఠిరాది పాండవులను పిలిపించెను. పుణ్యసలిలయగు భాగీరథియందు స్నానమాచరించి వారందరూ ఆ జగజ్జననియగు దుర్గాదేవిని స్తుతింపసాగిరి. పరమపురుషుడగు శ్రీహరి ఆ దేవినాశ్రయించి ఆనందమును పొందెను. ఆ జనని సగుణ నిర్గుణ బ్రహ్మస్వరూపిణి, సకల దేవతలకు అధిష్టాత్రి, మణిద్వీప నివాసిని భగవతి యగు భువనేశ్వరికి ఆయన నమస్కరించెను. ఇట్లు పలికెను. దేవి, దేవతలెవ్వరునూ లేని సమయమున కూడా నీవు విరాజమానురాలవై ఉంటివి. నేను నీ చరణములకు ప్రణమిల్లుచున్నాను. జలము, వాయువు, పృథ్వీ, ఆకాశము వాటి యొక్క సప్తస్పర్శాది గుణములు, ఇంద్రియములు, అహంకారము, మనస్సు, బుద్ధి, సూర్యచంద్రులు లేనప్పుడు కూడా సుశోభితురాలవై ఉంటివి. భగవతి జగదంబిక, నీకు నమస్కరించుచున్నాను. సామ్యావస్థయందు నీవు ఈ జీవజగత్తును చిన్మయ బ్రహ్మమునందు స్థాపించి పూర్ణకల్పము వరకు సమాధిమగ్నమై ఉందువు. పరమ స్వతంత్రురాలవగు నిన్ను తెలుసుకొను వివేకవంతుడైన పురుషుడు వేరెవ్వడూ లేడు. తల్లి, ఈ ప్రాణులు మరణించిన తమ వ్యక్తులను మరలా చూడవలనని నన్ను ప్రార్థించుచున్నారు. నాలో అట్టి సామర్థ్యం ఎక్కడిది? అందువలన స్వర్గవాసులైన వీరి పరిజనులను శీఘ్రముగా దయచేసి చూపింపుము అని అడిగారు. సూతుడు చెప్పెను. ఇట్లు వ్యాసుడు వినయముతో భగవతి భువనేశ్వరిని ప్రార్థించగా ఆ జగన్మాత దివంగత నరేషులను పిలిపించి వారి సమ్ముఖమున నిలిపెను. తిరిగి వచ్చిన తమ పరిజనులను చూచి కుంతి, గాంధారి, సుభద్ర, ఉత్తర పాండవులందరూ మోహవశులైరి. వ్యాసుడు అపరిమిత తేజస్సంపన్నుడు. ఆయన ఇంద్రజాలము వలె ఆ సంఘటనను వారి ముందుంచి భగవతి మహామాయను ధ్యానించెను. తదుపరి స్వర్గవాసులైన వీరులు తిరిగి వెళ్ళిపోవుటకు ఆ దేవి ఏర్పాటు గావించెను. ఇది చూచి సకల పాండవులు, మునిగణములు మార్గమధ్యమున వ్యాసుని గురించి చర్చించుకొనుచు హస్తినాపురమునకు తిరిగి వెళ్ళిపోయిరి. సూతుడు నుడివెను. దీని తరువాత 3వ దినమున ఆకస్మికముగా వనమునందు అగ్ని రగులుకొనెను. అందులో ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి అందరును కాలి భస్మమైరి. ఆ సమయమున సంజయుడు రాజగు ధృతరాష్ట్రుని వదిలిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళెను. నారదుని ద్వారా ఈ విషయమును విని యుధిష్ఠిర మహారాజు మిగుల దుఃఖించెను. కౌరవులు సంహరింపబడిన 36 సంవత్సరాల తర్వాత యాదవులు కూడా సంహరింపబడిరి. బ్రాహ్మణ శాపము చేత వారు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళి నశించిరి. వారిలో వారు పోట్లాడుకొనిరి. భగవంతుడగు శ్రీకృష్ణుని బలరాముని ఎదుటనే వారందరూ మృత్యువాతపడిరి. బలరాముడు కూడా శరీరమును పరిత్యజించెను. భగవంతుడగు శ్రీకృష్ణుడు వ్యాధుని బాణ నెపమున అంతర్ధానుడయ్యను. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీహరియే. పూర్వశాపవశమున దానిని సంరక్షించుటకు ఆ స్వామి ఈ లీలను చేసను. భగవంతుడగు శ్రీకృష్ణుడు అంతర్ధానమైన అప్రియ విషయమును విని వసుదేవుడు భగవతి భువనేశ్వరిని ధ్యానించెను. ప్రాణేంద్రియములను పవిత్రము చేసుకొని ఆయన కూడా దేహ పరిత్యాగము చేసెను. తరువాత దుఃఖసాగరమున మునిగి అర్జునుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళెను. అచ్చట మరణించిన వారికందరికీ ఆయన దహన సంస్కారములు గావించెను. తదనంతరము సముద్రుడు భగవంతుడగు శ్రీకృష్ణుని యొక్క నగరమును ముంచివేశను. అర్జునుడు అచటి వారందరినీ తీసుకుని బయలుదేరెను. మార్గమధ్యమున దొంగలు, గొల్లలు వారి వైభవమునంతయు హరించిరి. అప్పుడు అర్జునుని బలము, ప్రభావము అంతయు అంతరించి ఉండెను. దీని తరువాత
ఇంద్రప్రస్థపురమునకు చేరి అర్జునుడు అనిరుద్ధ కుమారుడగు వజ్రనాభుని అచట రాజును చేసెను. వ్యాసుని ఎదుట తన దుఃఖమును ప్రకటించెను. అప్పుడా మునిశేఖరుడు అర్జునుని ఇట్లు ఊరడించెను. మహామతి, భగవంతుడు మరలా ధరాతలమున అవతరించును. నీవు కూడా వెంటనుందువు. అప్పుడు నీ ప్రచండ తేజస్సు మరలా ప్రదీప్తమగును. వ్యాసుని ఈ సుఖప్రదమగు మాటలను విని అర్జునుడు హస్తినాపురమును చేరెను. అతడు చెప్పరాని వేదనను అనుభవించుచు అన్ని విషయములు యుధిష్ఠిరునకు తెలిపెను. భగవంతుడగు శ్రీకృష్ణుడు అంతర్ధానమగుట, యాదవుల సంహారమును విని మహారాజు యుధిష్ఠిరుడు హిమాలయములకు వెళ్ళవలెనునని తలంచసాగెను. ఆయన ఉత్తర కుమారుడు మహారాజగు పరీక్షిత్తునికి రాజ్యాభిషేకము గావించెను. అప్పటికి పరీక్షితునకు 36 సంవత్సరాలు. పిదప మహారాజగు యుధిష్ఠిరుడు ద్రౌపదిని తన సోదరులను వెంటనిడుకొని హిమాలయ యాత్రకు బయలుదేరెను. హస్తినాపురమున ఉండి 36 సంవత్సరముల వరకు రాజ్యమును పరిపాలించిన తరువాత ఆ ఆరుగురును హిమాలయములకు వెళ్ళి శరీరములను పరిత్యజించిరి. రాజుగు పరీక్షిత్తు కూడా మిగుల ధర్మాత్ముడు. ఆయన 60 సంవత్సరముల వరకు సావధానముగా సమస్త ప్రజలను పరిపాలించెను. దీని తరువాత కొంతకాలమునకు ఒకనాడు మహారాజుగు పరీక్షిత్తు వేటాడు తలంపుతో ఒక దట్టమైన వనమున ప్రవేశించెను. ఒక మృగమును వెతుకుచు ఉత్తరానందనుడు మహారాజుగు పరీక్షిత్తు అలిసిపోయెను. ఆకలి దప్పులతో వ్యాకులపాటుకు లోనై ఉండెను. ఆయన స్వరాంగములు ఎండతో వేడెక్కి ఉండెను. ఇంతలో సమీపముననే ఒక ముని కనిపించెను. ఆ సమయమున ఆ ముని ధ్యానమగ్నుడై ఉండెను. రాజు అతరుడై ఆ మునిని జలము కావలెనని అడిగెను. ముని మౌనమును వహించి ఉండెను. సమాధానమేదియును ఇవ్వలేదు. ఆకలి దప్పులతో వ్యాకులుడైన రాజగు పరీక్షిత్తు క్రోధితుడయ్యెను. ఒక మృత సర్పమును ధనస్సుకోలకు తగిలించి కలి ప్రభావమున ప్రభావితుడై పరీక్షిత్తు ఆ ముని మెడలో దానిని వేసెను. అప్పుడు కూడా ఆ మునీంద్రుడు మౌనముగానే ఉండెను. ఆయన సమాధి భంగము కాలేదు. రాజు పరీక్షిత్తు కూడా తన ఇంటికి వెళ్ళిపోయాను. ఆ మునికి గవిజాతుడు అను పేరు గల ఒక మహా తేజస్వి తపోనిష్ఠుడైన పుత్రుడు ఉండెను. అతడు అపరిమిత శక్తి సంపన్నుడు. సమీపమునందు అడవిలో ఆడుకొనుచుండెను. అతనికి ఈ విషయము తెలిసెను. మిత్రులు అతనితో, మునికుమారా, ఇప్పుడే మీ తండ్రి మెడలో ఎవరో మరణించిన సర్పమును వ్రేలాడదీసిరి అని పలికిరి. మిత్రుల నోటి నుంచి ఆ వచనములను విని మునికుమారుడు కోపముతో ఊగిపోయాను. వెంటనే అతడు జలమును చేతి అందుంచుకుని పరీక్షన్ మహారాజుకు, నా తండ్రి మెడలో మృత సర్పమును వేసిన నరాధముడు నేటి నుండి 7వ దినమున రాత్రి తక్షక సర్పము చేత కాటువేయబడును అని శాపమొసగెను. అప్పటికి రాజు పరీక్షిత్తు ఇంటికి చేరి ఉండెను. ముని శిష్యుడొకడు రాజు దగ్గరకు వెళ్ళెను. ముని కుమారుడగు కవిజాతుడు ముని కుమారుడగు గవిజాతుడు ఒసగిన శాపమును అతడు మహారాజునకు తెలిపెను. బ్రాహ్మణుడు శాపమొసగెను అని నిశ్చితమైన సమాచారము రాజునకు తెలిసెను. శాపము ఎప్పటికినీ తొలగజాలదు అని విచారించి మహారాజగు పరీక్షిత్తు తన వృద్ధ మంత్రులతో నుడివెను. బ్రాహ్మణుడు నాకు శాపమొసగెను. నేను అపరాధిని. మంత్రులారా, నేనిప్పుడు ఏమి ఉపాయమును చేయవలెను? మీరీ విషయమున ఆలోచింపుడు. మృత్యువు అనివార్యము. దానిని ఆపలేము అని వేద పరాంగతులకు పండితులు తెలిపిరి. ఆయనప్పటికీ శాస్త్రమునందు చెప్పబడిన ఉపాయములను ఎప్పుడునూ జార విడువరాదని విద్వాంసులు కర్తవ్యమును బోధింతురు. చక్కగా ఆలోచించి తగిన ఉపాయము చేసినచో దుర్లభమైన కార్యము కూడా సిద్ధించునని యత్నశీలురగు విద్వాంసులెందరో నుడివిరి. మణుల మంత్రముల ఔషధముల ప్రభావము వలె ఉపాయ పరిణామము కూడా నిశ్చితముగా తెలుసుకొనుట మిగుల కష్టము. మణుల మంత్రముల ఔషధములను సంపూర్ణముగా అభ్యాసము చేసినచో వాటితో కానిదేదీయునూ లేదు. ఒకనాడు ఒక ముని భార్యను సర్పము కాటు వేసెను. ఆమె మరణించెను.
ముని మంత్ర ప్రభావమున ఆమెను బ్రతికించుకొనెను. తన అర్ధ ఆయువు నొసగెను. కనుక వివేకి అయిన పురుషునకు తన తెలివి మీదనే సర్వదా ఆధారపడవలెను. మంత్రులారా, ముని యొక్క ఈ ఉదాహరణ మన ఎదుటనే ఉన్నది. పరీక్షించెదముగాక. ప్రయత్నము తప్పక చేయవలెను. ప్రయత్నము చేసినప్పటికీ కార్యము ఫలించినచో బుధజనులు విధి విధానము ఇట్లే ఉన్నది కాబోలు అని సమాధానపడుదురు. మునులు అడిగిరి, మహారాజా, తన ఆయువు నందలి సగభాగము నొసగి తన ప్రియపత్నిని పునర్జీవితురాలిగా చేసుకొనిన ఆ ముని ఎవరు? మహారాజా, ఆ స్త్రీ ఎట్లు మరణించెను? ఈ ప్రసంగమును దయతో మాకు తెలుపుడు. పరీక్షన్ మహారాజు నుడివెను. భృగువుకు పులోమ పేరుతో ప్రసిద్ధి చెందిన సౌందర్యవతియగు పత్ని ఉండెను. ఆ పులోమ గర్భము నుండి చవ్యనుడు అను ముని ఆవిర్భవించెనని వింటిమి. చ్యవనముని భార్య పేరు సుకన్య. ఆ సుకన్య రాజగు సర్వాతి యొక్క చక్కటి పుత్రిక. సుకన్య గర్భమున శ్రీమంతుడగు ప్రమతి పుత్ర రూపమున జన్మించెను. అతడు మిగుల ఖ్యాతి వహించిన రాజు. ప్రమతి యొక్క భార్య పేరు ప్రతాపి. ఆమె కూడా ఆయన వలననే ఆదరణీయురాలు. ప్రతాపి గర్భము నుండి రూరుడు అను పేరు గల మునికుమారుడు జన్మించెను. ఆయన పరమ తేజస్సంపన్నుడు. అదే కాలమున స్థూలకేశుడు అనే పేరుతో ప్రసిద్ధుడైన ఒక ముని ఉండెను. ఆయన మిగుల తపస్సంపన్నుడు, ధర్మాత్ముడు, సత్యవాది. ఒకనాడు మేనక అను పేరు గల దివ్య పరమసుందరియగు అప్సర నదీ తీరమునకు వచ్చెను. ఆమె జలమునందు క్రీడించుచుండెను. త్రిలోక సుందరియగు ఆ అప్సరకు విశ్వవసుడగు మునికి సమాగమమయ్యను. ఆమె గర్భవతి అయి వెళ్ళిపోయెను. స్థూలకేశుడు అను ముని ఆశ్రమ సమీపమునకు చేరి మేనక కన్యకను ప్రసవించెను. స్థూలకేశుడని ముని యొక్క ఆశ్రమం సమీపమునకు చేరి మేనక కన్యకను ప్రసవించెను. త్రిలోక సుందరియగు ఆ అనాథ కన్యను నదీ తటమందు చూచి ముని స్థూలకేశుడు ఆమె తన దగ్గర నుంచుకొనెను. ఆమెను ఆ పాపను అతడే ఆమెను పెంచి పెద్ద చేసెను. ముని ఆమెకు ప్రమద్వర అని నామకరణము చేసెను. సమయానుకూలముగా ఆమెకు యవన దశ ప్రాప్తించెను. ఆమె యందు సకల శుభలక్షణములు సంపన్నమై ఉండెను. మునివరుడగు రూరుడు ఆ ప్రమద్వర అను పేరు గల కన్యను చూచెను. ఇంతటితో మనకి 8వ అధ్యాయం వరకు అయిందండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.